మనకి క్రికెట్లో కనుక ఒకసారి చూసుకుంటే మిగతా అన్ని బోర్డ్స్తో కలుపుకుంటే బీసీసీఐ ది రిచెస్ట్ బోర్డు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మరి ఫస్ట్లో బీసీసీఐ అంత రిచెస్ట్ బోర్డు కాదు, మరి ఇప్పుడు అంత రిచెస్ట్ బోర్డు అవడానికి కారణం ఏంటి అంటే మనందరూ తెలిసిందే ఐపీఎల్ అని చెప్పేసి. మరి అయితే ఈ లాస్ట్ 2023-2024 సీజన్లో కనుక ఒకసారి చూసుకుంటే మనకి బీసీసీఐకి దాదాపు 59% ఆఫ్ ఇన్కమ్ మనకి ఐపీఎల్ నుంచి వచ్చింది. సో మొత్తం కూడా 9,000 కోట్లు, 9,700 కోట్లు సంథింగ్ వస్తే ఆ ఇయర్లో బీసీసీఐకి. సో దాంట్లో ఏకంగా 5,700 కోట్లు మనకి ఐపీఎల్ నుంచి వచ్చిందంటే అర్థం చేసుకోండి మరి ఐపీఎల్ బీసీసీఐకి ఒక బంగారు బాతులాగా ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉందనేది. సో మరి దీని అంతటి కారణం ఏంటంటే మనకు తెలుసు ఐపీఎల్లో ఇన్ని టీమ్స్ ఉంటాయి, ఇన్ని ఫ్రాంచైజీస్ ఉంటాయి, వాటి నుంచి మళ్ళీ ఆ టీమ్స్ మ్యాచెస్ జరిగేటప్పుడు వాటి నుంచి బ్రాడ్కాస్టింగ్ రూపంలో బీసీఐకి అమౌంట్ వచ్చింది. సో ఇదంతా చూసుకుంటే మొత్తం కూడా 5,700 కోట్ల రూపాయలు మనకి బీసీఐకి వచ్చింది ఐపీఎల్ నుంచి, ఏది 2023-2024 సీజన్లో. మరి ఇది ఓన్లీ బీసీఐని పెంచి పోషించడానికి మాత్రమే కాదు. సో ఇది ఐపీఎల్ అనేది చాలామంది యంగ్స్టర్స్ కూడా యూజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు క్రికెటర్ అవ్వాలి అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఐపీఎల్లో ఆడాలి అనే ఒక ఇంట్రెస్ట్ ఖచ్చితంగా ఉండిద్ది. సో దాని తర్వాత అక్కడ ఆడితే ఖచ్చితంగా ఇండియన్ టీంకి వెళ్ళిపోతాం అని చెప్పేసి సో ఈ హోప్తో చాలామంది ఉంటారు. సో అటువంటి వాళ్ళకు కూడా ఒక ప్లాట్ఫామ్ లాగా ఐపీఎల్ అనేది ఇప్పుడు మిగిలిపోయింది. సో ఐపీఎల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటే మనం చూస్తూనే ఉన్నాం కదా, మన సాయి సుదర్శన్ ఏ విధంగా ఇండియన్ టీంలోకి వచ్చాడు అని చెప్పేసి. సో దాని తర్వాత కరుణ్ నాయర్ చూసుకున్న దేశవాళీలో ఆడి దాని తర్వాత ఐపీఎల్లో కూడా పర్లేదు అనిపించి దాని తర్వాత ఇటు వచ్చాడు. సో ఈ విధంగా మనకి ఐపీఎల్ అనేది మనకి బీసీసీఐని పెంచి పోషించడంతో పాటు ఇటువైపు యంగ్స్టర్స్ కూడా చాలా ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి. సో దాంతోపాటు మరి ప్రేక్షకులు చూసుకుంటే ఆ 2 months ఎవరికి కూడా అసలు టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉండదు, అసలు సమ్మర్ వచ్చిందిరా అనే విధంగా ఆలోచన రాదు. సో మరి సాయంత్రం చూసుకుంటే ఏ మ్యాచ్ ఉందిరా అని చెప్పేసి మళ్ళీ టీవీల ముందు ఎత్తుక్కుపోతూ ఉంటాం అందరం కూడా. సో మరి ఇటువంటి సిచ్యువేషన్ ఐపీఎల్ వల్ల అటువైపు ప్రతి ఒక్కరు కూడా లాభపడుతున్నారనే చెప్పాలి.